అందరికీ ప్రైజ్ లా. మరి ముఖ్యంగా పరలోకములో ఉన్నటువంటి సమాధానము, సంతోషము మన కుటుంబాలలో ఉండాలి అంటే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చక్కగా దేవుని చేత వ్రాయబడినటువంటి మాటలు ఉంటాయి. ఈ నా మాటలు మీ హృదయంలో, మీ మనసులో ఉంచుకునే ఎడలా మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, మీరు ఏ పని చేసినప్పుడైనా సరే నా మాటలను మీరు మీ హృదయంలో ఉంచుకొని మీ పిల్లలకి నేర్పించి, మీ పిల్లలకి మంచి నడవడికను చూయించి అలా బ్రతకగలిగితే ఆ పరలోకంలో ఉన్నటువంటి సంతోషము, సమాధానము నీ కుటుంబంలో ఉంచబడుతుంది అని దేవుడు మాట్లాడాడు. కానీ మరి ముఖ్యంగా మనం ఒక్కసారి ఆదాము అవ్వ జీవించినటువంటి ఆ యొక్క జీవితం గురించి మనం ఒకసారి క్షుణ్ణంగా ఆలోచన చేసినట్లయితే, ఆదాము అవ్వ పాపము చేయక ముందు ఆ యొక్క దినములు ఏదేని తోటలో అన్ని విధాలుగా సమృద్ధి కలిగి ఉన్నారు. దేవుణ్ణి చూస్తూ ఉన్నారు. లోకాన్ని చూడకుండా దేవునితో మాట్లాడడం జరిగింది. కానీ ఎప్పుడైతే వారు పాపము చేశారో ఆ పాపాన్ని ఒప్పుకొనక, ఆ పాపాన్ని కప్పుకొని ఒకరి మీద ఒకరు చెప్పి తప్పించుకున్నారో ఏదేని తోటల నుంచి వారు గెంటి వేయబడ్డారు. గచ్చు పొదలు, ముళ్ళ పొదలు, రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ప్రదేశానికి వారు కొనిపోబడ్డారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకుంటే, దేవుడు చెప్పిన విధముగా మన జీవితము గాని, మన కుటుంబము గాని నడుచుకుంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి సంతోషము, ఆ యొక్క సమాధానము నీ కుటుంబంలో ఉంచబడుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుడు చెప్పిన విధముగా నడవకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు నడిచి అపవాది మాట విని అపవాది చెప్పిన విధంగా నీవు నడుచుకుంటూ ఉంటే నీ కుటుంబము నరకముగా మార్చబడుతుంది. అలాగే ఆదాము అవ్వ ఏ విధంగా అయితే ఒకరి మీద ఒకరు చెప్పుకొని జీవించారో, సమృద్ధిగా ఉన్నటువంటి ఆ యొక్క ఏదేని తోటల నుంచి ఏ విధంగా అయితే గెంటి వేయబడ్డారో, మన జీవితాలు కూడా అలాగే మార్చబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుని మాటలు వింటే నీ కుటుంబంలో సమృద్ధిగా ఉంటుంది. దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకుంటే నీవు పాపానికి దూరంగా ఉండి నీ పిల్లలకి మంచిగా హితబోధ చేసే అవకాశం ఉంటుంది. కానీ దేవుని మాటలు ఉంచుకోకుండా సినిమా యాక్టర్ యొక్క ఆలోచనలు, వారి యొక్క జీవితాన్ని వారు ఏ విధంగా అయితే జీవించారో అలాగే జీవించాలి, అలాగే బ్రతకాలి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అలాగే ఉండాలి, ఆ మాట తీరు అలాగే ఉండాలి, ఆ హెయిర్ స్టైల్ అలాగే ఉండాలి, లేని రూపాన్ని, వారి యొక్క రూపాన్ని చూసి మన రూపంగా మార్చుకుంటున్నాము. కానీ దేవుడి యొక్క రూపాన్ని, దేవుడి యొక్క పద్ధతిని, దేవుడి యొక్క మాదిరిని, దేవుడి యొక్క ప్రేమ స్వభావాన్ని మనం మార్చుకోవడానికి ఇష్టపడతలే. దానికి కారణం సాతాను చెప్పిన విధముగా నువ్వు నడుచుకుంటున్నావు. కాబట్టి దేవుని మాటను నువ్వు ఏమాత్రం లెక్క చేయడం లేదు. కాబట్టి నీ కుటుంబము నరకంగా మార్చబడుతుంది. అయినా కూడా నువ్వు దాన్ని గమనించడం లేదు, పసిగట్టడం లేదు. ముఖ్యంగా ఆ పరలోకములో ఉన్నటువంటి సమాధానము, సంతోషము నీ కుటుంబంలోనికి రావాలి అంటే, నీ కుటుంబము అనేక కుటుంబాలకు మాదిరికరముగాను ఆదర్శవంతముగాను ఉండాలి అంటే, దేవుడు చెప్పిన విధముగా నీ హృదయములో దేవుని మాటలు ఉంచుకొని దేవునికి ఇష్టంగా బ్రతుకు. భార్య అయినటువంటి నీవు, భర్త అయినటువంటి నీవు ఇద్దరు ప్రేమ కలిగి
మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క బిడ్డలను ప్రేమించి వారికి సరైనటువంటి పునాదులు వేసే దంపతులుగా మీరిద్దరు కూడా ఉండాలని, పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషము సమాధానము కలిగి జీవించాలని ఒక ఆలోచన కలిగి ముందుకు మీ యొక్క జీవితాన్ని సాగించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం.